హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. గైస్, సారీ గైస్, వీడియోస్ లేట్ అవుతున్నాయి, ఏమనుకోవద్దు. అండ్ ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల నేను అందులో స్ట్రక్ అవడం వల్ల మీకు వీడియోస్ అనేవి రావట్లేదు. అండ్ ఇప్పటి నుంచి కొద్దిగా ఫాస్ట్ గా చేయడానికి చూస్తాను. అండ్ ఈ రోజు చెప్పబోయే వీడియో ఏంటంటే సోషల్ మీడియా వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి. అసలు మనం సోషల్ మీడియాకి ఎంత అడిక్ట్ అయిపోయామంటే ఇంట్లో ఉన్న వార్తలు పట్టించుకోకుండా ఫోన్లోనే మునిగిపోతూ ఉన్నాం. ప్రపంచం అంతటా కూడా అనేక కీలకంగా సోషల్ మీడియాలో ఒక రాజ్యం ఏలుతుంది. మీకు అందరికీ తెలుసు, నేపాల్లో ఒక గవర్నమెంట్ పడగొట్టే విధంగా సోషల్ మీడియా పనిచేసిందని. ఇలాగే చాలా ఉన్నాయన్నమాట. సో మనకి సోషల్ మీడియా ఎంత ఉపయోగం అంత హానికరం. సో అట్లా ఉంటది. అసలు సోషల్ మీడియా నుంచి ఏమేమి గ్రహించవచ్చు? జ్ఞానాన్ని, ప్రపంచ సమాచారాన్ని, అలాగే కొన్ని అంశాలను కూడా మనం వినొచ్చు. దీంతో పాటు నష్టాలు ఉంటాయి. నష్టాలంటే ఎక్కువగా టైం వేస్ట్ అవ్వడం, తర్వాత అబద్ధపు సమాచారాన్ని, ఫేక్ న్యూస్ని మనం వినడం, దీంతో పాటు అలవాటుగా వాళ్ళ చదువుని తప్పించడం, అంటే ఆల్మోస్ట్ చదువుని నెగ్లెక్ట్ చేయడం, దాంతోపాటు వాళ్ళ చేయాలనుకున్న పనిని ఆటోమేటిక్ గా పక్కన పెట్టడం, ఆరోగ్య నష్టం, అంటే అనారోగ్యాలకి గురవుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ ఫోన్ నొక్కుతూ ఉంటే ఐస్ పాడవుతాయి, తర్వాత మన బ్రెయిన్ కూడా పనిచేయడం మానేస్తూ ఉంటది. ఇప్పుడు అంతెందుకు, చాలా వరకు మనం ఫోన్ లో క్యాలిక్యులేట్ చేయడానికి ఎక్కువ చూస్తాం తప్ప మన బ్రెయిన్ యూజ్ చేయం. 2+2 అంటే 4 అంటాం, కానీ అదే 450 రూపాయలు ఇంటూ 5 అంటే మనం క్యాలిక్యులేట్ యూజ్ చేస్తాం, కానీ మైండ్ తో ఎక్కువ పని పెట్టాం. ఇలాగా మొదలైన సోషల్ మీడియా ఈ ఈ యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే చాలా దారుణంగా ఉంటాయి. సో అందరు జాగ్రత్తని. సరే, పరిచయం. ఇందులో లాభాలు ఏంటుంటాయి? సోషల్ మీడియా అంటే ఏంటి? ఓకేనా. ఈ సోషల్ మీడియాలోని గత 10 నుంచి 15 ఏళ్లలో ఉన్న వయసు గల వ్యక్తులు మాత్రమే దీనికి ఎడిక్ట్ అయ్యి ఎగ్జైట్మెంట్ లో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఎందుకంటే ఏది పడితే అది పోస్ట్ చేయడము, వాళ్ళ లైఫ్ లో కొన్ని పోస్ట్ చేయడం, ఇట్లా చేస్తున్నారు. సో ఇదే విధంగా ఉంటది అనమాట. అదే విధంగా స్త్రీలు కూడా విపరీతంగా సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవ్వి వాళ్ళ లైఫ్ ని కొలాప్స్ చేసుకుని ఎవడో ఒకటి జీవితంలో వాళ్ళ లైఫ్ పెట్టి ఆడుకుంటున్నారు. అలాగే ఫ్యామిలీకి దూరం అవ్వడము, ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్రెండ్ రిలేషన్స్, ఇవన్నీ కూడా దగ్గర కాకపోవడము, వాళ్ళతో కలిసిమెలిసి ఉండలేకపోవడం, ఇలాంటివి జరుగుతుంది.